వేసి పడుకుంటుంది. యా ఏందో కన్నుని ఎప్పుడు ఇంతేనా? ఫ్రెష్ పాలు కదా అక్క. ఏమందా అక్క నిన్ను? చిన్నగా నొప్పి మా ఇంట్లోనే ఉన్నాను. అంటే అని అనిద్దా? నేనంటే అని వద్దులే. నువ్వంటే అనుకో. ఎంత ఎన్ని లీటర్స్ ఇస్తాయి అక్క? 1.5 ఒకటా? 1 లీటర్ 1.5 లీటర్. ఎన్ని? 1 2 3 4 5 4 వీడియో తీసుకుంటాడు. దొరికిందక్క అంత వచ్చింది. కొంచెం అయిన తర్వాత అదంతా పోతుంది. వీటిని డైరెక్ట్ తాగొచ్చు ఇలా? పచ్చి కదా తాగొచ్చు, కానీ పచ్చి ఎవరు తాగరు. అదే పాలు, అది మీ దగ్గర పాలు తీసుకున్నప్పుడల్లా తాగుతాను గ్లాస్లో పోసుకుంటే అది పోసుకోకూడదని చెప్తుంది. పచ్చి కదా. ఎడ తెలిసింది అక్క అయిపోయిందని? ఇంకా రావు. అయిపోద్దా? 4 ఇట్లా సపరేట్గా చేయాలా? ఒక్కటి ఒక్కలాగా ఇచ్చిద్ది కదా. వెనకవి కొంచెం ఎక్కువ ఇస్తే ఫ్రంట్కి కొంచెం 1.5 లీటర్ వేస్తాం. ఎగ్జాక్టా పాయింట్? అంటే ఇప్పుడు కట్టేస్తాం కదా, బయటకి వెళ్తే ఓకే. వాకింగ్ చేస్తానా? ఒక బఫెల్ ఎంత ఉండేది అక్క? బఫెల్ అన్నా అంతేలే. ఇంకా 40,000 40,000 50,000 ఒకటి కొంటేనే ఇవన్నీ వస్తాయి కదా? ఒక్కటి కొంటే ఒకటే వస్తాయి. అంటే ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఇవన్నీ కొన్నారా? ఇవన్నీ మా ఇంట్లో పుట్టినవే. నాకు 12 ఇయర్స్ 13 ఇయర్స్ నుంచి ఉన్నాయి. 13 ఇయర్సా? కాబట్టి మా ఇంట్లోనే పుట్టి మా ఇంట్లోనే వీళ్ళ అమ్మలు ఉన్నాయి అన్నమాట. వాటి సీనియర్ ఎవరు? అవన్నీ అమ్మేస్తాం. ఈ జూనియర్సా? ఇది వాళ్ళమ్మ, ఇది వీళ్ళమ్మ. అక్కడున్న చూడు మా మమ్మీ ఉన్న దగ్గర అది వీళ్ళమ్మ. వాళ్ళమ్మని అమ్మేస్తాం. ఉందా? బతికే ఉందా అయితే? వాళ్ళమ్మ అమ్మేస్తాం. లైఫ్ స్పాన్ ఎంత ఉండిద్ది వీళ్ళది? తెలీదు. 20 ఇయర్స్ ఉండొచ్చు, 25 30 ఇయర్స్ ఉంటుంది. 20-25 ఇయర్స్ వరకు పాలిస్తానే ఉండిద్దా? అంటే బతికినంత వరకు పాలిస్తానే ఉండిద్దా? ఫుడ్ పెడితే ఫుడ్, వాకింగ్ మధ్యలో అంటే ఒక బాగా 1 ఇయర్ ఇస్తాం. 1 ఇయరా? ఆ తర్వాత మళ్ళీ ఇవ్వవు. మళ్ళీ 1 ఇయర్ గ్యాప్తో మళ్ళీ ఇస్తాం. అంటే వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయి. నువ్వు అలవాటేనా అక్క వీటికి? అందుకని అట్లా చెయ్యి మార్క్స్ తెలిసిపోద్దా? తెలుసు. తన్నిద్దా? కాళ్ళు అంత పెద్దగా ఉన్నాయి అక్క. వాళ్ళ ఆపలు వాళ్ళ అమ్మోళ్ళు అందరూ మేము మన వాళ్ళందరికీ మా దగ్గర ఉన్నారు. మా వచ్చిన కొనుక్కొని ఇటీవల నొప్పుంటావు అక్క? అలవాటు